నమస్తే అండి అందరికీ. నేను మీ హేమ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదైతే మండే రోజు వ్లాగ్ అనమాట. ఇంక నేను ఈరోజైతే కొంచెం హెల్తీగా, సింపుల్గా ఉండే రెసిపీస్ చూపిస్తాను. అంతేకాకుండా ఇంకా పిల్లలకైతే కొంచెం ఈజీగా వాళ్ళు తినేటట్టుగా ఏదైనా స్నాక్స్ బాక్స్ ఐడియా అయితే మీకైతే చెప్తానమాట. నేను ఏం పెట్టిస్తాను, ఎలా చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటాను. అంతకంటే ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని చూసినట్టయితే ప్లీజ్ ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని కొంచెం అంత సపోర్ట్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఓకేనా? ఇంకా మార్నింగ్ అయితే నేను ఇంకా ఫ్రెష్ అయ్యి కొంచెం కిచెన్లోకి వచ్చేసాను. ఇంకా రాగానే నేను ఫస్ట్ చేసే పని ఏంటంటే ముందు పాలు అయితే పొయ్యి మీద పెట్టేసిస్తానండి. ఇంకా పాలు పెట్టడం అయిపోయిన తర్వాత ఇంకా రైస్ అయితే పెట్టేస్తాను. ఎందుకంటే వెజిటేబుల్స్ కటింగ్ అయిపోయేలోపు రైస్ కూడా అయిపోతుంది కదా. ఇంకా అందరికీ కలిపి ఒకేసారి పెట్టేస్తానులేండి. ఎందుకంటే పిల్లలకి మార్నింగ్ మామూలుగా ఇది వరకు 12కి అలా ఇచ్చేదాన్ని. ఇప్పుడు మాత్రం ఏంటంటే వాళ్ళకి 12కి అయితే ఇచ్చేదాన్నండి. ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి 4 స్టేర్స్ దిగి కిందకు వచ్చి తీసుకోవాలన్నమాట. కాళ్ళ నొప్పులు వస్తున్నాయి అంటున్నారు. అది కాకుండా వాళ్ళకి లంచ్ బ్రేక్ అప్పుడు ఏంటంటే ఇంకా డాబా పై నుంచి కిందకి దిగి ఇంకంటే పిల్లలందరూ ఉంటారు కదా, ఇంకా వాళ్ళు వాష్రూమ్స్కి వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చి తీసుకొని తినేటప్పటికి టైం అయితే సరిపోవట్లేదు మమ్మీ అంటున్నారు. ఎందుకంటే మా మోహిత్ వచ్చేటప్పటికి డైలీ లంచ్ బాక్స్ కొంచెం మన రైస్ పెట్టుకొని వెనక్కి వస్తున్నాడు. అసలు తింటలేదు. ఎందుకు తింటలేదంటే టైం సరిపోవట్లేదు అంటున్నాడు. సరే ఈ గొడవంతా ఎందుకు, ఇదివరకు మార్నింగ్ టైంలోనే ఇచ్చేదాన్ని అని చెప్పి ఇంకా వాళ్ళకి మార్నింగ్ టైంలోనే ఇద్దాము అని చెప్పి ఇంకా రైస్ అయితే అందరికీ కలిపి పెట్టేశానులేండి. ఇంక ఈ లోపు ఏంటంటే రైస్ అవ్వగానే ఇంకా నేను ఇడ్లీ పెట్టేశాను. టిఫిన్ కింద అయితే ఇంక ఇడ్లీ అయితే పెట్టేసేసేసానులేండి అందరికీ. నేను కూడా రైస్ కూడా మాకు అందరికీ కలిపి పెట్టుకున్నానులే. ఎందుకంటే నేను షాప్కి వెళ్ళిపోతాను కదా, ఉండే ఇద్దరు పెద్దోళ్ళు ఇద్దరు చిన్నపిల్లలకి మళ్ళీ సపరేట్గా వండుకోవడం ఎందుకు అని చెప్పి ఇంకా అలా అయితే పెట్టేశాను. ఇంకా పిల్లలకైతే బూస్ట్ కలిపేసి ఇచ్చేసాను అనమాట. ఇంకా వాళ్ళైతే బూస్ట్ తాగేసి ఇంకా రెడీ అవ్వడానికి అయితే వెళ్ళిపోయారు స్నానానికి దానికి. ఇంక నేను ఒక పక్కేమో ఇడ్లీ ఉడుకుతుంది, ఇంకో పక్కేమో ఎగ్ బాయిలర్లో ఎగ్స్ అయితే పెట్టేసేసాను. ఇంకా అది నాది ఎలక్ట్రిక్ది కదా, ఆటోమేటిక్గా అవ్వగానే ఆఫ్ అయిపోతుంది అనమాట. కాకపోతే మనం చూసుకొని స్విచ్ కట్టేసుకుంటే సరిపోతుందండి. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా పెట్టిన తర్వాత పిల్లల వరకు ముందు కర్రీ అయితే చేస్తున్నాను. వాళ్ళకి ఇంకా ఎగ్ ఫ్రై అయితే చేస్తున్నానులేండి. పిల్లలు డే రొటీన్లో కంపల్సరీ నేను ఒక గురువారం శనివారం తప్ప డైలీ బాయిల్డ్ ఎగ్ కానీ, ఆమ్లెట్ కానీ, లేదంటే బ్రెడ్ ఆమ్లెట్, ఎగ్ దోశ, లేదంటే ఎగ్ ఫ్రై, ఇలా ఈ 5 డేస్కి 5 రకాలుగా అయితే చేసి పెడుతూ ఉంటాను అనమాట. అది చెరో ఒక 1 ఎగ్ లేదంటే చెరో ఒక 1.5 ఎగ్స్ అలా వచ్చేలాగైతే చూస్తూ ఉంటాను అనమాట. ఇంకా అందులో భాగంగానే ఈరోజైతే ఎగ్ కర్రీ అయితే చేసి పెట్టాను. ఇంకా తర్వాత ఏంటంటే స్నాక్స్ ఇవ్వాలి కదా, స్నాక్స్కి ఏంటంటే బ్రెడ్ జాము అయితే తెప్పించాను. ఇంకా వాళ్ళకి రెగ్యులర్గా ఏంటంటే యాపిల్ కంపల్సరీ పెడతానండి. అది మార్నింగ్ టైంలో వీళ్ళు అక్కడికి వెళ్ళిన తర్వాత నసుకుతారనమాట. మా మోహిత్ అన్న అంటే నేను అరుస్తానని భయంతో తింటాడు, కానీ మా తనుది మాత్రం, మా చిన్నారిది మాత్రం ఇంకా తినదనమాట. అందుకని ఏంటంటే ఎగ్ ఇంకా యాపిల్ అలాగా చెరో ఒక 2 పీసెస్ బాక్స్కు పెట్టేసి, అంటే సన్న స్లైసెస్గా కట్ చేసి చెరో ఒక 1 పీసో చెరో ఒక 2 పీసో ఇక్కడ నుంచి నేను స్కూల్కి తీసుకెళ్ళి నేనే వదిలిపెట్టుకుంటానులేండి. ఇంకా అప్పుడు ఏం చేస్తానంటే చేతికి ఇచ్చేస్తా. ఎందుకంటే నా దగ్గరే ఉంటారు కదా, తినకపోతే ఊరుకున్నాను అని చెప్పి ఇంకా అలా అయితే తినిపిస్తాను. ఇంకా ఈరోజు వాళ్ళకి స్నాక్స్ వచ్చేటప్పటికి బ్రెడ్ జామ్ పెట్టేశాను. ఇంకా ఈవినింగ్ అయితే దిల్పాసంద్ డ్రై ఫ్రూట్స్ దిల్పాసంద్ ఉంటుంది కదా, విడిగా డ్రై ఫ్రూట్స్ అంటే వాళ్ళు తినర్లేండి, అందుకని చెప్పి ఇంకా డ్రై ఫ్రూట్స్తో చేసిన దిల్పాసంద్ అయితే తెప్పించాను. ఇంకా అది డేట్స్, తనుకి మాది చిన్నది కాబట్టి అది అసలు తినదని ఒకటే డేట్ పెట్టాను. మా మోహిత్ అంటే కొంచెం పెద్దడు కాబట్టి ఒక 2 డేట్స్ అయితే పెట్టేసేసాను. ఇంకా అలా ఏదైనా కొంచెం సింపుల్గా తొందరగా అయిపోయేది అయితే నేను పెట్టేసి ఇస్తూ ఉంటాను అనమాట. అంటే చక్రాలను కానీ, బూందీ అని కానీ, లేదంటే ఇప్పుడు పొటాటో చిప్స్ ఉంటాయి కదా, బయట దొరికేవి, అలాంటివి కూడా పెట్టచ్చు కదండి. ఇంకా అలా అనమాట. అలా ఏదైనా తొందరగా సింపుల్గా కొంచెం హెల్దీగా ఉండేటట్టు అలా పెట్టుకుంటాను అనమాట. జంక్ ఫుడ్ అయితే అసలు తొందరగా ఎలా అయితే చేయనులేండి, చాలా తక్కువ అదనమాట. ఇంకా అది అయిపోయిన తర్వాత బాదం పప్పులు అయితే ఒలిచాను చూసారా, అవి కూడా వాళ్ళని తినమంటే తినరు. ఒకటి పెడితే నైట్ వాళ్ళ డాడీ ఇంటికి వచ్చిన తర్వాత పడుకోబోయే ముందు పెట్టాలి, ఎందుకంటే వాళ్ళ నాన్న భయంతో తినేస్తారు. నా దగ్గర అంటే అలా వద్దు ఇలా వద్దు అని చెప్పి నసుకుతారనమాట. లేదు అని అంటే ఇప్పుడు స్కూల్కి వెళ్ళాలి కాబట్టి స్కూల్కి వెళ్ళేటప్పుడు ఒలిచేసి ఇస్తాను. ఇంకా వాళ్ళ డాడీ అప్పుడు లెగిసి ఫ్రెష్ అవ్వడము, లేదంటే ఒకవేళ లెగిస్తే మళ్ళీ అరుస్తారని నేను భయం పెడితే ఇంకా మార్నింగ్ టైంలో లేదంటే స్కూల్లో సార్కి చెప్తాను, మీ పీటీ సార్కి చెప్తాను, మీరు స్కూల్కి వెళ్ళేలోపు తినేసేయాలి, లేదంటే చేతిలో ఉంటాయి కదా ఏంటి తింటూ వస్తున్నారని చెప్పి సార్ అరుస్తారు అని అంటే ఇంకా ఆయన మీద భయంతో అయినా తినేస్తారని ఇంక ఇలా అయితే చేస్తానన్నమాట. ఏం చేస్తామండి, పిల్లలకి హెల్తీ ఫుడ్ పెట్టుకోవాలి కదా, ఏదో ఒక భయం చెప్పి వాళ్ళ చేత అయితే తినిపించాలన్నమాట. ఇంకా సరే అని వాళ్ళు అది అయిపోయిన తర్వాత నేను స్కూల్లో వాళ్ళని వదిలిపెట్టేసి
వచ్చిన తర్వాత ఇంక నేను కొంచెం పాలైతే తీసుకొని తాగేస్తున్నానులేండి. ఇంక ఈ లోపు ఏం చేశానంటే మా వారికి కాఫీ ఇచ్చేస్తే ఆయన అయితే తాగేసేసేసి ఇంకా స్నానానికి అయితే వెళ్ళిపోయారు. ఆయన వచ్చేటప్పటికి ఆయనకి టిఫిన్, ఇంకా నాకు మా వారికి నేను షాప్కి వెళ్ళిపోతాను కాబట్టి ఇంక నేను 11కి 10:45కి 11:20 11:30 ఆ టైంలోపు వెళ్తే మళ్ళీ 2:00 ఇంటికొస్తాను. ఇంక ఇంటికొచ్చేటప్పుడు ఏంటంటే విడిగా ఫ్రూట్స్ తినాలంటే కుదరదు కాబట్టి నేను అలా దేని దానికి సపరేట్‌గా యాపిల్, ఇంకా జాంకాయ, ఇంకా ఎగ్ ఇంక ఇలావైతే పెట్టుకొని దేని దానికి బాక్స్‌లోకి ఫ్రూట్స్ అయితే పెట్టుకొని ఇద్దరికి అక్కడికే తీసుకెళ్ళిపోతూ ఉంటానులెండి. ఇంకా అలా సర్దడం అయిపోయిన తర్వాత ఇంకా మా ఆయనకి కూడా బ్యాగ్ రెడీ చేసేసి ఇంకా మా వారికి టేబుల్ మీద అయితే పెట్టేసేసేసాను. ఆయనకంత పొద్దున్నే తినాలి అని అంటే 9:30, 9:15 ఆ టైంకి తొందరగా తినలేరులెండి. అలవాట్లేదు. ఇంకా 10:30 ఆ టైంకి అయితే తింటారాయన. ఇంకా సరే అని ఈరోజు కర్రీ వచ్చేటప్పటికి ఫుడ్ అనేది కొంచెం హెల్తీగా ఉండాలి. మనం తీసుకునే దాంట్లో కొంచెం నాకు ఈజీగా తొందరగా అయిపోవాలి, కొంచెం హెల్తీ పరంగా ఉండాలి అని చెప్పి ఇంకా ఎప్పటికప్పుడు కొంచెం ఈజీగా కొంచెం హెల్తీ ఫుడ్గా ఉండేటట్టు నేనైతే చూసుకుంటూ ఉంటానండి. ఇంకా అందులో భాగంగానే ఈరోజైతే తోటకూర పులుసు కూర చేద్దాము అని చెప్పి ఇంక నేనైతే అది కట్ చేసి పెట్టుకున్నాను. ఇందులో ఒకటి చెప్తాను ఏంటంటే, నేను ఎప్పుడు తోటకూర, పాలకూర కలిపి అదొక కట్ట, ఇదొక కట్ట తీసుకొని వండుకుంటానులెండి. దాంట్లో ఏంటంటే ఎప్పుడు కట్ చేసిన తర్వాత బేషన్‌లో వాటర్ పట్టేసి అప్పుడు కడుగుతాను. ఇసుకంతా బేషన్‌లోకి అడుగుకి వెళ్ళిపోయిద్ది. ఇంక తర్వాత నేను తాలింపు వేసుకొని పెట్టుకోవడం అలా చేస్తూ ఉంటాననమాట. లేదంటే మామూలు పెట్టేస్తా కుక్కర్‌లో ఒక 2, 3 విజిల్స్ రప్పిచ్చేస్తాను. ఇంకా కాకపోతే ఇప్పుడు ఏం చేశానంటే, కట్ చేసిన తర్వాత కడగకూడదు, ముందే కడిగేసి కట్ చేయాలి అన్నారని చెప్పి ఇంకొకసారి అలా ట్రై చేద్దామని చెప్పి ఇంక నేనేం చేశానంటే ట్యాప్ కింద డైరెక్ట్ పెట్టేసేసేసానండి. విదిలిచ్చి కడిగినట్టు పెట్టినా అసలు ఇసుకగానే ఉందనమాట. ఇంక నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. ఇంక అసలు ఈసారి అలా చేయకూడదు, కట్ చేసిన తర్వాతే ఇంకా కడుక్కోవాలి అని అనుకున్నాను. ఇంకా కొంచెం ఇసుకగా తగిలిందనమాట. మా వారైతే అడిగారు కూడా, ఏంటి ఇసుకగా కసకసం అంటుంది అని ఇలా అని చెప్పాను. సరే అని ఇంకా ఏం మాట్లాడలేదులేండి. ఇంకొకసారి మార్నింగ్ అంటే 1 టైము, ఇంకా ఈవినింగ్ అంటే ఇంక వేరేదైతే చేసేసుకున్నాను అనమాట. ఇంకేం చేస్తాం, ఇంకా అలా కసకసలాడుతుంది తినాలి అని అంటే తినలేం కదా. ఇంకా అదనమాట విషయము. ఇంకా నెక్స్ట్ ఏంటంటే క్యారెట్ ఫ్రై అయితే చేశానండి. క్యారెట్ ఉడకపెట్టేసి కొబ్బరి కారం వేసుకొని చేస్తాను. పచ్చిమిర్చి కొబ్బరి కలిపి పచ్చికారము, లేదంటే ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని ఫ్రై లాగా చేసుకొని మామూలుగా ఎండుకారం ఉప్పు అయితే వేస్ట్ చేసుకుంటాం కదా, అలా కూడా టేస్ట్ బాగుంటుంది. ఇలా బాగుంటుంది, అలా బాగుంటుంది. ఒకసారి ఇట్లా ఒకసారి అట్లా అయితే చేస్తానులేండి. ఇంకా పిల్లలకైతే క్యారెట్ మిక్సీకి వేసేసి క్యారెట్ రైస్లా చేస్తాయి. ఎందుకంటే వాళ్ళు క్యారెట్ ముక్కలు తగిలితే తీపి తగులుతుందని చెప్పి తినరనమాట. ఇంకా కర్రీస్ అయితే ఈరోజు ఇంకా తోటకూర పులుసు కూర చేసేసి క్యారెట్ ఫ్రై అయితే చేశానండి. తర్వాత ఈరోజు టిఫిన్ అయితే ఇడ్లీ అని చెప్పాను కదా. ఇంకా పిల్లలైతే కారపొడి నెయ్యి వేసిస్తాను, వాళ్ళు తినేస్తారు. ఇంకా మా వారికి బాక్స్లో పెట్టేసి అల్లపు చట్నీ, మామూలు కొబ్బరి చట్నీ వేసేసి ఇచ్చేసాను. ఇంకా ఆయన తిన్నారు. ఇంకా నాకేంటంటే ఇంకా అలా తినబుద్ధి కాలేదు ఇడ్లీకి, అందుకని ఇంక నేను ఇలా ఇడ్లీ పొడిలాగా చేసుకొని తిన్నాను అనమాట. అంటే ఇడ్లీ తాలింపులాగా ఇంక చేసుకొని తిన్నాను. ఇంకేంటంటే టిఫిన్లు, ఇంట్లో పని ఊడవటము, బెడ్షీట్లు ఫోల్డింగ్ చేసుకోవడము, అదంతా పనులన్నీ అయిపోయిన తర్వాత ఇంక నేను జ్యూస్ అయితే ఫైనల్గా ఇలాగా సీడ్స్ అయితే నానబెట్టుకున్నాను కదా, ఏదైనా ఒక రోజు కుదిరిన దాన్ని బట్టి తింటానండి. ఏదైనా మర్చిపోయాను అనుకోండి, ఇంక ఇలా నేను డైలీ క్యారెట్ జ్యూస్ కానీ, బీట్రూట్ జ్యూస్ కానీ, ఏబీసీ జ్యూస్ కానీ ఇలా వేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా అలా వేసుకునేటప్పుడు ఏంటంటే ఇంకా అప్పుడు సీడ్స్లో పుచ్చగింజలు, గుమ్మడి గింజలు కూడా అందులో వేసేసి మిక్సీకి జ్యూసు లాగా చేసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకొని ఇంక నేనైతే స్నానంకి అయితే వెళ్ళిపోతానులేండి. స్నానం చేసుకొని వచ్చిన తర్వాత షాప్కి వెళ్ళబోయే ముందు తాగుతానమాట. ఇంక ఇది కూడా మా వారంతలోనే ఫోన్ చేశారు. ఇంక నేను టిఫిన్ చేసి జ్యూస్ వేసి స్నానం చేసి వచ్చేటప్పటికి కొంచెం లేట్ అయిపోయింది, 11:20 అలా అయిపోయింది. ఇంకా రమ్మని చెప్పేటప్పటికి సరే అని చెప్పి ఇంక నేను రెడీ అయిపోయి ఇంకా దేవుడికి అయితే దండం పెట్టేసేసుకొని ఇంకా షాప్ దగ్గరికి అయితే బయలుదేరి వెళ్ళానులేండి. ఇంకా ఆ రోజు మార్నింగ్ అయితే తాగలేదు. ఇంకేం చేశానంటే ఇంకా షాప్ దగ్గర నుంచి 2:00కి వస్తాను కదా, ఇంకా వచ్చిన తర్వాత నేను భోంచేసి మళ్ళీ షాప్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఆ టైంలో ఇప్పుడు 2:00 వచ్చినప్పుడు ఏం చేస్తానంటే బట్టలు అవన్నీ ఆరేసేసుకొని ఆరిన బట్టలు సోఫాలో వేసేసుకొని ఇంక నేను భోంచేసి షాప్కి వెళ్తాను. ఇంక నేను వెళ్ళిన తర్వాత మా వారి ఇంటికి వచ్చేసి మళ్ళీ భోజనం చేసి ఒక 10 నిమిషాలు అలా కూర్చొని ఆయన అయితే షాప్కి అయితే వస్తారులేండి. ఇంకా అలాగా షాప్కి వెళ్ళిపోయి అక్కడ చూసుకున్న తర్వాత ఏంటంటే మళ్ళీ ఈవినింగ్ 5:00కి 5:15కి అలా పిల్లల్ని తీసుకురావడానికి అయితే వెళ్తాను. ఇంకా తీసుకొని వచ్చిన తర్వాత ఇంక ఇక్కడ శనక్కాయ పప్పులు ఉడకబెట్టుకోవడానికి ఈవినింగ్ స్నాక్స్ ఏదో ఒకటి చేసుకోవాలి కదా, అందుకని చెప్పి
అంటే వీలు కుదిరితే మ్యాక్సిమం ఇంట్లో చేస్తాను. కుదరని రోజు ఏదన్నా ఉంటే బయట నుంచి అయితే తెప్పించేస్తారులేండి. ఇంకా కుదిరిన వీలుని బట్టి నేను ఇంట్లో ఇలాగ చేసుకుంటూ ఉంటానన్నమాట. ఇంకా శనక్కాయ పప్పులు అయితే కొంచెం హెల్తీ ఫుడ్ కదా, అది కూడా మంచిది కదా శనక్కాయ పప్పులు కూడా. అవైతే ఇంకా నానబెట్టేసేసుకున్నాను ముందు రోజు నైట్. ఇంకా అవి ఈవినింగ్ స్నాక్స్ కింద ఉడకబెట్టేసేసానులేండి. అందులో ఏంటంటే ఉడికిన తర్వాత కొంచెం అంత ఉల్లిపాయలు, ఉప్పు, కారము, కొంచెం అంత గరం మసాలా, నిమ్మకాయ కలిపేసి తినేస్తాం అనమాట మేము. ఇంకా అది పెట్టేసి ఏంటంటే మళ్ళీ ఇంకా నేను జ్యూస్ చేసుకున్నానని చెప్పాను కదా. సారీ. ఇదైతే ఆఫ్టర్‌నూన్ భోజనానికి వచ్చినప్పుడు ఇంకా స్నాక్స్‌కి కూడా అప్పుడు ఉడకపెట్టుకుంటానులెండి. ఇంకా తర్వాత ఇది వచ్చేటప్పటికి పిల్లల్ని తీసుకొచ్చాను కదా, అప్పుడనమాట. వాళ్ళు బీట్రూట్ జ్యూస్ అయితే అస్సలు తాగరు. సరే అని చెప్పి ఇంక నేనైతే నా వరకు తాగేశాను. వాళ్ళకైతే సబ్జా వేసేసి లెమన్ వాటర్ లాగా కలిపి ఇచ్చేసాను. వాళ్ళదైతే తాగేశారులెండి. కాకపోతే కొంచెం నిదానంగా అలవాటు చేయాలి అనుకుంటున్నాను. ట్రై చేస్తా మ్యాక్సిమం. ఏదైనా మంచి అని చెప్తే వాళ్ళు వింటారు కదా, సరే అని చెప్పి ఇంక నేనైతే మళ్ళీ జ్యూస్ తాగేసి 6:15కి షాప్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ నైట్ 9:30కి అలా అయితే వస్తానండి. ఇంకా వచ్చిన తర్వాత ఏంటంటే మా మోహిత్కి కొంచెం కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులుగా ఉన్నాయి అన్నాడు. ఒళ్ళు వేడైతే ఏం లేదు, స్కూల్లో ఆడి ఉన్నారంట. మళ్ళీ ఎందుకు వచ్చిన గొడవలే, సీజన్ కూడా బాగాలేదు కదా అని చెప్పి ఇంకా పిల్లల వరకు ఏంటంటే టిఫిన్ అయితే వేసి ఇచ్చేసి, అన్నం పెట్టకలేదు, అన్నం పెడితే మళ్ళీ జ్వరం వస్తుంది అంటారు కదా తింటే, అందుకన్నట్టు ఇంకా ఇడ్లీ పిండి వేసిస్తానంటే వద్దు అట్టుపిండిదే వేసి మమ్మీ అన్నారు. సరే అని చెప్పి ఆయిల్ లేకుండా లైట్గా లేనట్టు ఆయిల్ వేసేసి వాళ్ళకైతే ఇది పెట్టేసి ఇంకా మేమైతే రైస్ అయితే తినేసి మళ్ళీ యాజ్ యూజువల్ కిచెన్ కౌంటర్ టాప్ క్లీన్ చేసుకొని, అంట్లు క్లీన్ చేసేసుకొని, ఇంకా మార్నింగ్కి ఇంకా నానబెట్టుకుంటూ ఉంటాను కదా సీడ్స్, అవన్నీ బాదం పప్పులు అవన్నీ నానబెట్టుకొని ఇంకా పడుకోవడానికి అయితే వెళ్ళిపోయామన్నమాట. చూస్తున్నారు కదండి నా డే వ్లాగ్ అయితే ఇలా అయితే ఉంటుందన్నమాట. ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ ఒక ఛానల్కి విజిట్ చేసేసి ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ఛానల్ని కొంచెం అంతా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ మరొక కొత్త వ్లాగ్తో మీ ముందుకైతే మళ్ళీ వచ్చేస్తాను ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.